హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరి 4వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆది కాండము 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు అబ్రాహాముతో నేను నిన్ను దీవిస్తున్నాను అని చెప్పిన తర్వాత, నీవెంత దీవిస్తే ఏమిటి, నాకు వారసుడు లేడు, పిల్లలు లేరు కదా, దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అగునని అబ్రాము ఏకముగా దేవునితోటే మాట్లాడినప్పుడు దేవుని వాక్యం అబ్రాముతో అంటుంది, ఇతడు నీకు వారసుడు కాడు అని చెప్పినటువంటి సందర్భం. ఈరోజు కూడా కన్న కొడుకుల్ని కన్నా పరాయి కొడుకుల్ని, రక్త సంబంధికుల్ని ఎక్కువగా ప్రేమించేసే వాళ్ళు ఉంటారు. రేపన్న రోజున వాళ్ళే మనల్ని ఆదరిస్తారు, వాళ్ళే మనల్ని చేరదీస్తారు, వాళ్ళే మనతో పాటు ఉంటారని అదొక పిచ్చి ప్రేమ భ్రమ పెట్టుకొని జీవిస్తారు. కానీ రేపు అన్న రోజున వాళ్ళు నీతో ఉండరు అన్న విషయం నీకు తెలియదు. కొంతమంది భార్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరెవరికో ఇస్తారు. కొంతమంది భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరెవరికో ఇస్తారు. కడుపున పుట్టిన పిల్లలను మానేసి ఎవరో పిల్లల్ని చేరదీసి వాళ్ళే చూసుకుంటారని సొంత పిల్లలను, సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దేవుడిని అడిగితే దేవుడు ఏమంటా తెలుసా, వాళ్ళు నీకు వారసులు కారు, వాళ్ళు నిన్ను పట్టించుకోరు, వాళ్ళు నీతో ఉండరు, నీ శ్రమలో నీతో ఉండరు, నీ శ్రమలో నీతో ఉండేది నీ దేవుడు. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమైన మనుషులు, దేవుడి కృపను బట్టి దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మేస్తుంటారు. ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారాన్ని నమ్మేస్తారు. ఇగో పలానా వాళ్ళే ఈ ఇంటికి అల్లుడు, పలానా వాళ్ళే ఈ ఇంటికి కోడలు, ఎందుకంటే అంతే, అది అలా జరగాలని చెప్పి పంతం పెట్టుకుంటారు. కానీ దేవుడు అంటాడు, అది నా చిత్తం కాదు, ఈ పెళ్ళి జరగదు, ఈ యొక్క సంబంధాలు సరైనవి కావు, లేదా ఈ యొక్క చదువు వద్దు, ఈ వ్యాపారం వద్దు అని చెప్తా ఉన్నప్పుడు నీవు ఆ యొక్క నిర్ణయాన్ని ఆలకించి నీ హృదయంలో సర్వాధికారంతో దేవునికి లోబడి, ప్రభు నీ మాట ప్రకారమే జరుగును గాక, నీ చిత్తము ప్రకారమే జరుగును గాక అని విడిచిపెట్టగలిగే అటువంటి మనస్సు ఉన్నప్పుడు నీవు దీవించబడతావు. అబ్రాహాము అలాగే, వీళ్ళే నాకు వారసులు అంటే వీళ్ళు కాదు, నీ గర్భాన కుమారుడు పుడతాడు, వాడే నీకు వారసుడు అంటే అబ్రాహాము ఎదురు మాట చెప్పలేదు. అంతెందుకు, ఈ రోజుల్లో సంబంధాలు, ప్రేమలు అవి వచ్చినప్పుడు, అమ్మా ఇది దేవుని చిత్తం కాదు, ఇటువంటి ప్రేమలు అంటే లేదండి అని ఎదురు సమాధానం చెప్పి తిరుగుబట్టు చేస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. కానీ ఏం జరిగినా దేవుని మాటే జరుగుద్ది. దేవునికి విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధమో ఎన్నడూ వర్ధిల్లదు. అందుకే దేవునికి సర్వాధికారం అప్పచెప్పి దేవుని మాట ప్రకారం జీవించాలి. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.